తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా మనము ఒక్కొక్క గ్రహానికి ఉన్నటువంటి బలము బలహీనత అనే విషయాలు మాట్లాడుకుంటున్నాము. బలహీనంగా ఉంటే ఆ గ్రహాన్ని ఎలా బలపరుచుకోవాలి, ప్రకృతి పరిహారాలు, వ్యక్తిగత పరిహారాలతో అనేటువంటి విషయాన్ని మనం చక్కగా చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా ఇప్పుడు మనం బుధగ్రహం యొక్క అనుకూలతలు, అననుకూలతల గురించి ఇప్పుడు మాట్లాడుకుంటాం. బుధగ్రహం అంటేనే ఇంటెలిజెన్స్, అత్యద్భుతమైన తెలివితేటలు. ఇప్పుడు మనకు లా అంటే మనకు చట్టము అంతా కూడా ఈ బుధగ్రహం ఆధీనంలో ఉంటుంది. అంటే ఒక లాయర్ కావాలంటే మేధస్సు కావాలి, ఆ మేధస్సు అంతా బుధుడే. బుధుడు బాగుంటే వాళ్ళకి చాలా మేధస్సు ఉంటుంది. ఒక ప్రొఫెసర్ కావాలన్నా, ఒక పెద్ద మేధావి ఏ విధమైన మేధావి వర్గాలు మొత్తం బుధుడు కిందకు వస్తారు. సూక్ష్మమైనటువంటి తెలివితేటలు అన్నీ కూడా బుధుడికి కారకత్వాలే వస్తాయి. బుధుడు మేనత్తలను సూచిస్తాడు, మేనరికాన్ని సూచిస్తాడు. అదేవిధంగా దత్తత, ఎవరైనా దత్తత తీసుకున్నారంటే అక్కడ బుధుడే దత్తత తీసుకునేటువంటి అవకాశం ఇస్తాడు. దత్తత వెళ్ళిన వాళ్ళు కూడా బుధగ్రహ ప్రభావంతోనే వెళ్తారు. ఈ బుధుడు బంధువులు సూచిస్తాడు. ఈ బుధుడు బుద్ధిని ఏకంగా సూచిస్తాడు. బుద్ధి బాగుంటేనే మనకు మేధస్సు బాగుంటుంది. ఈ బుధుడు మనకు ఈ బుధగ్రహము బలహీన పడితే బంధువులు వ్యతిరేకమవుతారు. మేధస్సు ఎంత ఉన్నా అది మెటీరియల్ కాదు. మన తెలివితేటలు ప్రదర్శిస్తే నువ్వు పక్కకు పో అంటారు, గుర్తింపు రాదు. ఎంతోమంది మేధావులు సమాజానికి అందకుండా వెళ్ళిపోయారు. వాళ్లకు సరైన వేదికలు దొరకకుండా, ఆదరణ లేకుండా ఎంతోమంది కవులు, మేధావులందరూ కూడా సమాజానికి తెలియకనే వెళ్ళిపోయారు. ఆవులు, గొర్రెలు మేపుకునే వాళ్ళు, ఎంతోమంది పాటలు పాడేవాళ్ళు, వాళ్లకు ప్రపంచ స్థాయి గుర్తింపు రాకుండా అక్కడనే అట్లే వాళ్ళు గతించిపోయారు. ఆ చిన్న చిన్న గ్రామాలను గతించిపోయారు. బుధగ్రహం బలహీనంగా ఉండడమే కారణం, అంత మేధస్సు ఉండి కూడా. ఈ బుధుడు విద్యను అంటే సరస్వతి అనుగ్రహాన్ని కూడా బుధుడే మనకు బుద్ధికారకుడు కదా. బుద్ధిమాంద్యం ఉన్నదంటే బుధుడు బలహీనంగా ఉన్నట్లే. అంటే మెంటలీ డిజేబుల్డ్ అంటే మనకు మానసిక వికలాంగులంతా కూడా బుధుడు బలహీనంగా ఉన్నట్టే లెక్క అన్నమాట. అదేవిధంగా దుర్బుద్ధి ఉన్నవాళ్ళు, దుర్బుద్ధి అంటే ఎదుటి వాళ్ళను వీళ్ళ తెలివితేటలతో, దొంగ తెలివితేటలతో ఇబ్బంది పెట్టే వాళ్ళంతా కూడా బుధుడు ఒక విధమైనటువంటి కన్నింగ్ అనేటువంటి ఎనర్జీతో ఉన్నప్పుడే ఇలా చేస్తారనమాట. వాడి బుద్ధి మంచిది కాదు, అసలు మనకు బుద్ధి ఉందా లేదా అంటారు. ఏదైనా చేయరాని తప్పు చేస్తే ఆ బుద్ధి అటువంటిది ప్రసాదించేదంతా కూడా ఈ బుధగ్రహం బాగలేకపోతున్నాయి. మేనత్తల వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, మేనత్తల వల్ల నష్టపోయిన వాళ్ళు, ఒక కుటుంబాన్ని ఆ ఇంటి ఆడబిడ్డే రాసి రంపాన పెట్టి కోసి కొలతకేస్తుంది. అటువంటి వాళ్ళంతా కూడా బుధగ్రహం ఆ ఇంటికి వ్యతిరేకంగా ఉంటేనే. ఈ బుధగ్రహము బాగలేకపోతే వచ్చే బాధలు అన్నీ కావు. సమాజంలో చాలా దుర్భరమైన పరిస్థితులు వచ్చేస్తాయి మనకు. ఈ బుధగ్రహము ఎంత అవసరం అంటే, అన్ని గ్రహాలు అవసరమే, కానీ దేని ప్రాధాన్యత దానికి ఉంటుంది. కానీ మనకు అన్ని గ్రహాలు సరిగా ఉండవు. సరిగా ఉన్న గ్రహాలను పక్కన పెట్టి సరిగా లేని గ్రహాలని మనం బలపరుచుకోవాలి. ఈ బుధుడు యాక్టివేట్ కావాలి, లేదంటే మనకు అనుకూలం కావాలి, ఈ విధంగా చేసుకోవాలనుకుంటే ఈ బుధుడికి అధిష్టాన దేవత మహావిష్ణువు. అదేవిధంగా బుధుడు వెంటనే మనకు ప్రసన్నమయ్యేటువంటి క్షేత్రాలు ఒక 2 ఉన్నాయి. ఒకటి మధురై మీనాక్షి అమ్మవారు, 2 కంచి కామాక్షి అమ్మవారు. మీరు కంచికి వెళ్ళినా, మధురైకి వెళ్ళినా ఇమీడియట్ బుధగ్రహం యాక్టివేట్ అయిపోతుంది. మధురై మీనాక్షి అమ్మవారు చూడండి, గ్రీన్ కలర్ దేహంతో ఉంటుంది, పచ్చటి దేహ ఛాయతో ఉంటుంది అమ్మవారు. మీరు ఫోటో కూడా మధురై మీనాక్షి అని కొడితే పచ్చటి శరీర ఛాయతో అమ్మవారు నవ్వుతూ ఇలా నిలుచుకుంటుంది. బుధుడు కన్యారాశికి అధిపతి. పెళ్లి కాని కన్యలు అంతా కూడా బుధగ్రహ ప్రభావంలోకి ఉంటారు. పెళ్లి కాని కన్యలు అంటే అసలు తెలియని వయసులో ఉంటారు వాళ్ళు. అదేవిధంగా మిథున రాశికి అధిపతి. మిథున రాశి అంటే పార్వతీ పరమేశ్వరులు, స్త్రీ పురుషుల కలయిక మిథున రాశి. మిథునం అంటే కలయిక అని అర్థము. అంటే వీళ్ళు పెళ్లి కాని అమ్మాయిల యొక్క బ్లెస్సింగ్ తీసుకుంటే బుధగ్రహ బలం పెరుగుతుంది. మధుర మీనాక్షి అమ్మవారి దర్శనం చేసుకుంటే బుధగ్రహ బలం పెరుగుతుంది. కంచిలో ఏకాంబరేశ్వర స్వామి వారు బుధగ్రహానికి అధిదేవతగా తమిళనాడు ప్రాంతంలో బలంగా నమ్ముతారు, ఆచరిస్తారు కూడా. అక్కడికి వెళ్ళగానే మనకు బుద్ధికి సంబంధించినటువంటి అన్ని రకాల బుద్ధిమాంద్యాలన్నీ కూడా తొలగుతాయి. ఆలయ ప్రదర్శన చేసి ఎక్కువసేపు ఆలయాల్లో అక్కడ బ్రీతింగ్ చేయాలి, ఆ వాతావరణంలో ఉండిపోవాలి. పోయేసి దండం పెట్టుకుని పరిగెత్తుకొని రాకూడదు. వీలైతే మీరు ఒక 12 గంటల సేపు ఆ ఊర్లో ఉండగలిగితే, ఆ క్షేత్రంలో ఉండగలిగితే బుధగ్రహం అనుకూల విపరీతంగా పెరుగుతుంది. నేను చెప్తున్నాను చూడండి, ఒకటే మధ్యలో మన హిందూ ఆలయాలకు కానీ శక్తి లేకపోతే, పరిహారం అక్కడ కానీ కాకపోతే, మన హిందువులే మన ఆలయాలను కొట్టి దొల్లి చేస్తుంటారు. మన ఆలయాల గురించి యొక్క శక్తి మీకు తెలియదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, తెలుసుకోండి. చాలా శక్తివంతమైన ఆలయాలు. కానీ పరిహార క్రమంలో ఏ ఆలయానికి వెళ్ళాలో అక్కడికి వెళితేనే మీకు ఖచ్చితంగా వెంటనే మీకు ఎనర్జీ కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ బుధగ్రహానికి ఇంకా ఫాస్ట్గా, ఇంకా ఇన్స్టంట్ కాఫీ అంటారు, అలా మీకు ఎనర్జీ కావాలనుకుంటే హిజ్రాలంతా కూడా బుధగ్రహ ప్రభావంలో ఉంటారు. వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి, తక్షణం మీకు బుధుడు యాక్టివేట్ అయిపోతాడు. ఎక్కడ కనిపించిన మీరు వెతుక్కొని వెళ్ళి, ఎంతమంది ఉన్నారు మీరు, 5 మంది, అదిగోండి 50 రూపాయలు తీసుకోండి, ఇంకొక 50 రూపాయలు తీసుకుని ఇంకోసారి ఖర్చు పెట్టుకోండి. అందరూ 10 రూపాయలు, మీరు వాళ్ళకి 20 రూపాయలు ఇవ్వండి.
వాళ్ళు ఆశీర్వదిస్తారు. బుధగ్రహం ఇమ్మీడియట్ యాక్టివేట్ అవుతుంది. దయచేసి ఈ బుధగ్రహం బలహీనంగా ఉన్న వాళ్ళు, కన్యారాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు హిజ్రాల దగ్గర శాపం తీసుకోవద్దండి. వాళ్ళు వెంటనే తగులుతుంది వాళ్ళ శాపం. వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోండి. పోతే పోయింది, ఓ 100 రూపాయలు, ఓ 20, ఓ 10 ఇమీడియట్ యాక్టివేట్ అవుతుంది. వాళ్ళు మిథున రాశి అర్ధనారీశ్వర తత్వం కలిగినటువంటి వాళ్ళు హిజ్రాలు, వాళ్ళకు కూడా ప్రత్యేకమైన గుర్తింపు స్థానం ఉంది. అమావాస్య రోజు అర్ధరాత్రి అంటే సగం గడిచిన అమావాస్య, ఇంక సగం గడవబోతున్న అమావాస్య అర్ధరాత్రి వారి తలలో వెంట్రుక ఒకటి తీసి దిష్టి తీస్తే ఎంత నెగిటివ్ ఉన్నా పోతుంది. ఇది నిజం. తమిళనాడులో మేల్ మలైనూరు అనే ఒక అంకాల పరమేశ్వరి క్షేత్రం ఉంది. 10 లక్షల మంది అమావాస్య రోజు వస్తారు, 10 లక్షల మంది వెళ్ళిపోతారు ఆలయం నుంచి. కనీసం 5,000 మంది హిజ్రాలు ఆ ఆలయంలో ఉంటారు. అర్ధరాత్రి వాళ్ళ దగ్గర ఆ వెంట్రుకతో దిష్టి తీసుకోవాలి అనేసి క్యూలో నిల్చుకుంటారు జనాలు. వాళ్ళు 1000 రూపాయలు తీసుకుంటారు. వాళ్ళకి వెంట్రుక తెంపుతారు, ఆ వెంట్రుకతోనే దిష్టి తీస్తారు. అంటే అర్ధరాత్రి అమావాస్య అంటే సగము అయిపోయింది, సగం అర్ధరాత్రి అంటే వీళ్ళు హిజ్రాలు. అంకాల పరమేశ్వర ఆలయంలో అమావాస్య రోజు 10 లక్షల మంది వస్తారు. నేను రియల్గా 4-5 సార్లు వెళ్ళాను ఆలయానికి. అంటే వాళ్ళ యొక్క ఆశీర్వాదం అంత శక్తివంతమైనది. వాళ్ళు మనం తక్కువగా చూస్తాం, తప్పు. వాళ్ళ ఆశీర్వాదం ఎంత శక్తివంతమైనదో మీరు తీసుకుంటే అర్థమవుతుంది. ఎవరైనా సరే మీరు బుధగ్రహ అనుకూలత కావాలనుకుంటే ఏ రాశి వాళ్ళైనా సరే హిజ్రాలది ఆశీర్వాదం తీసుకోండి. వాళ్ళకి ఏదైనా ఫుడ్, వాటర్ ఇవ్వండి. తర్వాత చూడండి, వారం ఇస్తురండి. ఆలయ పరిహారం కన్నా శక్తివంతమైనది ఈ పరిహారం. మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ కోసం వెతకాల్సిన అవసరం లేదు, అక్కడక్కడ ఉంటారు. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇలా హిజ్రాలుగా కొంతమంది మగవాళ్లే పంజాబీ డ్రెస్సులు వేసుకుని ట్రాఫిక్లో డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. కొంచెం ఆలోచించి మీకు అనుమానం వస్తే ఇవ్వకండి. వాళ్ళు మాస్కులు వేసేస్తారు, పంజాబీ డ్రెస్ వేసేస్తారు, మేకప్ వేసుకుని వేస్తారు. జరుగుతున్న మోసాన్ని కూడా ఇప్పుడు నేను చెప్పాను. మీరు ఎవరికంటే వాళ్ళకి ఇస్తుంటే ఫలితం లేకపోతే ఏం చేయాలి? ప్రత్యక్షంగా నేనే లైవ్లో చూశాను, ఎంతోమంది కూడా చూపించాను. అంటే డబ్బులు సంపాదించుకుని ఇది ఒక వృత్తి అనమాట. కాబట్టి సరైనటువంటి పరిహారం సరిగ్గానే చేయాలి. కాబట్టి బుధగ్రహం అనుకూలత కావాలనుకుంటే మీకు ఇన్స్టెంట్ పరిహారం చెప్పాను, ఆలయ పరిహారం మధురై మీనాక్షి అమ్మవారు చెప్పాను, కంచులో ఏకాంబరేశ్వర స్వామి చెప్పాను. మీకు జరిగే నష్టాలు ఏం చెప్పాను? బుద్ధిమాన్యం వస్తుంది, బంధువులు వ్యతిరేకత అవుతారు, మేనత్తలు వ్యతిరేకమవుతారు, మీకు జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ఎందుకంటే బుద్ధి మేధస్సు అంటే కాబట్టి చదువులో కూడా ముందుకు వెళ్ళలేరు, సరస్వతి అనుగ్రహం కూడా ఉండదు. ఇవన్నీ చాలా అవసరం. విద్య లేని వాడు వింత పశువు అంటారు. ఆ విద్య కావాలంటే మనకు బుధగ్రహం యొక్క అనుగ్రహం కావాలి, సరస్వతి అనుగ్రహం. కాబట్టి అందుకే గ్రీన్ కలర్ ఎక్కువ బుధుడికి చెప్తారు. స్కూల్ కూడా లేత గ్రీన్ కలర్స్ వేస్తూ ఉంటారు. ఈ లేత గ్రీన్ కలర్ వేయకుండా కానీ రెడ్, బ్లాక్ రిలేటెడ్ కలర్స్ కానీ స్కూల్కి వేస్తే స్టూడెంట్స్ రారు, వచ్చిన ఫీజులు ఇవ్వరు, ఇచ్చిన డబ్బులు మీకు మిగలదు. నేను ఎన్నో స్కూల్స్కి వాస్తు చూసి కూడా లేత పచ్చ రంగులని మార్పిచ్చి ఆటోమేటిక్ మార్పులు వచ్చాయి. కాబట్టి బుధుడి యొక్క ప్రభావము చదువు పైన, మీరు రాస్తున్న ప్రతి అక్షరము బుధుడే. అక్షరం గుండ్రంగా మీకు వస్తూ ఉందంటే బుధగ్రహ అనుగ్రహం ఉన్నట్టే. మీకు దస్తూరి సరిలేదంటే బుధుడు బాలేనంటే. మీకు డాక్యుమెంట్స్ ప్రాబ్లమ్స్ బాగా వస్తాయి. ఇది ఒక గుడ్డి సూచిక, చాలా సులభమైన సూచిక. డాక్యుమెంట్స్ ఆధార్లో కరెక్షను, మీ డాక్యుమెంట్లో కరెక్షను, మీ ఆర్సీ దారిపోవడము, ఇవన్నీ కరెక్షన్స్ వస్తూనే ఉంటాయి. డాక్యుమెంట్స్లో కరెక్షన్స్ వస్తూనే ఉంటాయి, లైఫ్ టైం వస్తూనే ఉంటాయి. బుధుడు బాగా ఉండడు. మీకు ఏదైనా సరే, మీరు ఏదైనా ఒక ల్యాండ్ కొంటే ల్యాండ్ ఎక్సలెంట్గా ఉంటుంది, హైవేలో ఉంటుంది, డాక్యుమెంట్ ప్రాబ్లం ఉంటుంది. మీరు తీసుకున్న తర్వాత ఈ డాక్యుమెంట్స్ ప్రాబ్లమ్స్తో నేరు కోర్టుకు వెళ్తారు, చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి బుధగ్రహం ఎంత ఆవశ్యకతో అర్థం చేసుకోండి. నేను చెప్పిన పరిహారాలు మీరు చేసుకోగలిగితే, ఖర్చు పెట్టుకోగలిగితే ఆలయాలకు వెళ్ళాలి. ఆలయాలు తమిళనాడులో ఉన్నాయి, అవి మన దగ్గర, మనమే అక్కడికి వెళ్ళాలి. మీరు సమీపంలో ఉండేటువంటి బుధగ్రహ ఆరాధనలు నేను చెప్పాను కాబట్టి అవి సులభంగా చేసుకోవచ్చు. చెప్తే ఎన్నో ఉన్న ఖర్చులతో కూడుకున్నవన్నీ నేను చెప్పను. ఎవరైనా చేసుకోగలిగే పరిహారాలే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇదే తంత్ర జ్యోతిష్యం. కాబట్టి బుధగ్రహాన్ని బలపరచుకోండి, బుద్ధిమాంద్యాల నుంచి బయటపడండి. శుభం.